బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గ, బాన్స్వాడ మున్సిపాలిటీ, బాన్స్వాడ గ్రామీణ, బీర్కూర్ మండలాల 96 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 96,11,136 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్స్వాడ నియోజకవర్గ, బాన్స్వాడ మున్సిపాలిటీ, బాన్స్వాడ గ్రామీణ, బీర్కూర్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, మండలాల వారీగా కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారుల వివరాలు. బాన్స్వాడ గ్రామీణ మండలం 40 మంది లబ్ధిదారులకు 40,04,640 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. బాన్స్వాడ మున్సిపాలిటీ 37 మంది లబ్ధిదారులకు 37,04,292, బీర్కూర్ మండలం 19 మంది లబ్ధిదారులకు 19,02,204, మొత్తం నియోజకవర్గంలో 96 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 96,11,136 చెక్కులను పంపిణీ చేశారు. గెలిపిస్తే మళ్ళీ ఆ వ్యక్తి డైరెక్ట్ మా దగ్గర తీసుకొచ్చి పని చేపించి మీరు రావాల్సిన అవసరం లేదు, తిరగవలసిన అవసరం లేదు. ఇక గల్లీకి ఒక ఆఫీస్ పెట్టిస్తాం. మీకు ఏ పనులున్నా ఆ కౌన్సిలర్ దగ్గర పోతే ఆ కౌన్సిలర్ మా దగ్గరకు వచ్చి మీ పనులు చేపించేటట్టు కార్యక్రమాలు చేపట్టాలని మేమిద్దరం కూడా సీనన్న మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. కొంత మార్పు ఉండాలి. వీళ్ళందరూ గడికి అటు ఇటు తిరగకుండా మరి ఆ గల్లీల పనులు గల్లీలో అయిపోయేటట్టు ఏమైనా ఉంటే పరిష్కారాలు చేపించేటట్టు, అక్కడ ఏదైనా సమస్య ఉంటది అప్పటికప్పుడు మోరీలు క్లీన్ ఉండయి, మంచినీళ్ళు రావు, ఊడవారు, ఇంకేదైనా సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఇంటి పక్క ఇల్లు కట్టుకుంటే స్థలం కిరికిరి ఉంటది, గొడవలు ఉంటాయి. అప్పటికప్పుడే పరిష్కారం కావాలా, వాళ్ళ పనులు ఆగకుండా కావాలనే కోరికతోటి ఎల్లవేళలో మేము ఎప్పుడైనా ప్రజల దిక్కు దృష్టి మళ్లించే పనిచేసేటువంటి వ్యక్తులం. గతంలో సీనాన్ని ఒక దిక్కుంటే నేను ఒక దిక్కుంటే, ఇప్పుడు మేము ఇద్దరం కలిసినామంటే మొత్తం 100% వన్ సైడ్ మరి ఓట్లు పడాలా, మరి అదే విధంగా పనులు చేయాలా. మరి మేము బాన్స్వాడ మండలం, బాన్స్వాడ మున్సిపాలిటీ మరియు బీర్కూర్ మండలం మొత్తం కలుపుకొని 96 మందికి 96,11,136 రూపాయలు ఇప్పుడు మీకు చెక్కులు ఇవ్వబోతున్నాం. అందులో బీర్కూర్ మండలానికి 19 మందికి 19,02,204 రూపాయలు, బాన్స్వాడ పట్టణం 37 మందికి 37,04,292 రూపాయలు, బాన్స్వాడ మండలం 40 మందికి 40,04,640 రూపాయలు, మొత్తం కలుపుకొని 96,11,136 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈరోజు పంచబోతున్నాం. ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి అందరికీ ఆడ తాటుకొలిసి వాళ్ళ ఇచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు, స్వంత జాగాల డబుల్ బెడ్రూమ్ కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇందిరా మైన్లు మంజూరు అయినటువంటి వారు కొంతమంది ఉన్నారు, జాగాలు ఇస్తే ఇందిరా మైన్లు కట్టుకుంటామని వారు కొంతమంది ఉన్నారు, ఆ జాగాలు ఈ లేవు మాకు కొత్త జాగ ఇస్తే జాగ మీద ఇల్లు కట్టుకుంటామని కొంతమంది ఉన్నారు. ఇందిరా మైన్లు జాగ లేని వారికి బాన్స్వాడ టౌన్ లో కూడా కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర జాగలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే పాప వాళ్ళు జాగలు లేకుండా ఇల్లు ఇష్టమన్నప్పటికీ కూడా కట్టుకునే పరిస్థితి లేదు, జాగ లేదు కాబట్టి. అటువంటి వారు చాలా పేదవారు, వారికి ఇల్లు కిరాయి కూడా ఎవరు ఇయ్యరు. పోయా రికార్డు కిరాయి పాప ఇంత దడి కట్టుకోనో లేకుంటే ఇంత పరద కట్టుకోనో ఒక పంచకో వాటిట్లను సంసారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా పేదవారు.
అటువంటి వారికి 75 గజాల జాగా ఇచ్చి ఫ్రీగా ఆ 75 గజాల పైన 5 లక్షల రూపాయలు ఇల్లు కూడా మంజూరు చేయాలని ఆలోచన వచ్చింది. బాన్స్వాడ టౌన్ లో ఉన్నటువంటి వారికి ఎంతమంది అయితే జాగా లేనటువంటి వారు ఉన్నారో మీరు పక్కా మళ్ళా బోగస్ కాకుండా ఎంక్వైరీ చేస్తే నిజంగానే మీకు జాగాలు లేవని తేలాలి. అటువంటి వాళ్ళు మాకు కొన్ని పేర్లు తీసుకొచ్చి మాకు ఇవ్వండి. బాన్స్వాడ టౌన్ వాళ్ళు వారికి జాగాల మీద ఆ జాగాలు ఇచ్చేసి ఏదో ఒక దగ్గర జాగాలు చూసే ప్రయత్నం చేస్తున్నాం. 75 గజాల జాగాతో పాటు 5 లక్షల రూపాయల ఇంటి మీద ఆ జాగా మీద ఇల్లు కూడా మంజూరు చేస్తామని నేను బాలరాజు గారు అందరూ కలిసి గంగాధర్ గారు బాలరాజు గారు గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మాకు ఆ పేరు సమర్పించవలసిందిగా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.